హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ రవి నల్లపరెడ్డి ఫ్రమ్ ప్రెసిషన్ అకాడమీ. ఈరోజు 5 Rs గురించి నేను మీకు చెప్తాను. ఘన వ్యర్థాలని మేనేజ్ చేయడంలో 5 Rs యొక్క పాత్ర ఏంటి అని. సో క్వశ్చన్ ఐఎమ్ గోయింగ్ టు హ్యాండిల్ ఈస్, వాట్ ఆర్ ది 5 Rs ఆఫ్ వేస్ట్ మేనేజ్మెంట్? ఎక్స్ప్లెయిన్ దెమ్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ అండ్ బిజినెసెస్. వ్యర్థ పదార్థాల నిర్వహణలో 5 Rలు అనగా ఏమిటి? గృహాలు మరియు వ్యాపారాల విషయంలో వాటిని వివరించండి. మామూలుగా మనకి ఇంకొక క్వశ్చన్ కూడా హ్యాండిల్ చేస్తాను, 3 Rs. ఈ 5 Rs అంటే ఇంకొక 2 Rs యాడ్ చేశాను. రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్. ఇది మీరు వినే ఉంటారు ఆల్రెడీ. రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్. వీటి గురించి కూడా చెప్పడం, ఇంకొక 2 Rs కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ డయాగ్రామ్ చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి. దీన్ని వీలైతే ఒక పేపర్ మీద రాయండి. సో రెఫ్యూస్ పైన, అంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం ఫస్ట్ చేయాల్సింది రెఫ్యూస్. వీలైనంత వరకు తక్కువ వాడాలి పదార్థాలు ఏవైనా కానీ. తర్వాత రెడ్యూస్, తగ్గించాలి. వాడడం తప్పదనుకున్నప్పుడు 2 వాడే బదులు 1 వాడాలి అట్లా. రీయూస్, వాడిన దాన్నే ఎక్కువసార్లు వాడాలి, అది వేరే ఎంటైర్ అయిపోయేదాకా వాడాలి. అట్లా కాకుండా ఏదో యూజ్ అండ్ త్రో, ఒకసారి వాడడం 2 సార్లు వాడడం అలా చేయకూడదు. రీపర్పస్, ఒక పర్పస్కి ఇంకా వాడడం ఇంకా వీలు కాదనుకున్నప్పుడు రీపర్పస్ చేయడం. తర్వాత లాస్ట్లో రీసైకిల్. సో వీటిల్లో మోస్ట్ ఫేవర్డ్ ఆప్షన్ ఇది రెఫ్యూస్. లీస్ట్ ఫేవర్డ్ ఆప్షన్ రీసైకిల్. చాలామంది అనుకుంటారు రీసైకిలే చాలా గ్రేట్, రీసైకిల్ చేసేస్తే మనం చాలా మంచిగా చేస్తున్నట్టని. కాదు, ఫస్ట్ రెఫ్యూస్, మళ్ళీ రెడ్యూస్, మళ్ళీ రీయూస్, మళ్ళీ రీపర్పస్ అండ్ రీసైకిల్. ఈ కొంతమంది రాట్ కూడా పెట్టుకుంటారు. బి థామ్సన్ అయితే రాట్ అనేది పెడతాడు 5 Rsలో ఒక R. సో దిస్ ఈజ్ మోస్ట్ ఫేవర్డ్ అయితే, దిస్ ఈజ్ లీస్ట్ ఫేవర్డ్ ఈజ్ రీసైకిల్. అఫ్ కోర్స్ రీసైకిల్ ఈజ్ బెటర్ దాన్ ఇంకా డంపింగ్, ఇంకా ల్యాండ్ ఫిల్. లాస్ట్ ఆప్షన్ వచ్చి ల్యాండ్ ఫిల్. అది చాలా బ్యాడ్ ఆప్షన్ అనుకోండి. అక్కడికి రాకుండా చేయడం కోసం చేసేటివే ఇవన్నీ 5. ఒక్కొక్కటి హౌస్ హోల్డ్స్ పర్స్పెక్టివ్లో గృహాలకు సంబంధించి, మరి వ్యాపార సంస్థలకు సంబంధించి 2 నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రెఫ్యూజ్ అంటే తిరస్కరించడం. ఇది కొంతవరకు మన ఎకానమీలో ఎక్కువ వాడేటట్టు చేస్తుంటాం కదా, దానికి ఆపోజిట్గా చేయడం అన్నమాట. తక్కువ వాడడం, మినిమలిస్ట్ లివింగ్. రెఫ్యూజ్ సింప్లీ మీన్స్ సే నో, వద్దు. రిఫ్యూజింగ్ మెటీరియల్స్ ఈజ్ ది ప్రైమరీ వే టు లోవర్ అవర్ ఇంపాక్ట్ ఆన్ ది ల్యాండ్ ఫిల్. వద్దు అని చెప్పేసేయాలంతే, వద్దు. బ్రింగ్ యువర్ ఓన్ టప్పర్వేర్ టు రెస్టారెంట్స్. ఏం చేయొచ్చు అంటే అక్కడ పోయి మళ్ళా ఆ గ్లాస్లో మరి బాటిల్ వాటర్ ఇస్తూ ఉంటారు. ఎందుకు? మన నీళ్ళు మనం ఎత్తవచ్చు. క్యారీ ఏ రీయూజబుల్ బ్యాగ్ ఇన్ యువర్ కార్ ఆర్ పర్స్. ఒక కార్లో మనం పోయేటప్పుడు ఒక రీయూజబుల్ బ్యాగ్ ఎత్తుకొని పోవచ్చు. అక్కడ పోయి మళ్ళీ వాళ్ళు ఇచ్చేటివన్నీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ప్లాస్టిక్ బ్యాగ్స్ కానీ అవన్నీ, పేపర్ బ్యాగ్స్ అవన్నీ అవసరం లేకుండా మనమే గుడ్డ బ్యాగ్ ఒకటి తీసుకొని పోవచ్చు కదా. సో రిఫ్యూజ్ చేయాలి. ఏదైనా కానీ వీలైనంత వరకు నో చెప్పగలగాలి మనం. బిజినెసెస్ చూద్దాం. తిరస్కరించడము వ్యాపారాల దృష్టిలో. మేక్ షూర్ టు వర్క్ క్లోజ్లీ విత్ యువర్ ప్రొక్యూర్మెంట్ టీమ్. మెటీరియల్స్ మేనేజ్మెంట్ టీమ్ ఉన్నాయి కదా, అక్కడ వాళ్ళ ప్రొక్యూర్మెంట్ టీమ్తో క్లోజ్గా వర్క్ చేసి ఎంత తగ్గించగలము అని చూడాలి. అవాయిడ్ టేకింగ్ ప్రోడక్ట్ ప్యాకేజింగ్ దట్స్ ఎక్స్ట్రా ఆర్ అన్నెసరీ. ఏదైతే కొంచెం అనవసరమో అనిపిస్తుందో ఆ ప్యాకేజింగ్ని, మెయిన్గా ప్యాకేజింగ్ మీద ఫోకస్ చేయాలి. యూజ్ రీయూజబుల్ ఆర్ రిటర్నబుల్ కంటైనర్స్
అండ్ ప్యాకేజింగ్ వాడేటప్పుడు అది యూజ్ అండ్ త్రో, ఒక్కసారి వన్ టైం యూజా లేకంటే మళ్ళా యూజ్ చేయొచ్చా, మళ్ళీ రిటర్న్ ఇవ్వచ్చా అనేది చూసి మెటీరియల్స్ ప్రొక్యూర్మెంట్ అప్పుడే ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి. స్విచ్చింగ్ టు వైజర్ బయింగ్ డెసిషన్స్ అండ్ కీపింగ్ స్టాండర్డ్స్ దట్ ఆర్ మోర్ ఎఫిషియంట్ అట్ ది బిగినింగ్ ఆఫ్ ది వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాసెస్. కొన్ని వైజ్ డెసిషన్స్ తీసుకోవాలి, పర్చేస్ డెసిషన్స్, ఎఫిషియెంట్గా ప్రొక్యూర్మెంట్ చేయాలి. ఇంకా రెడ్యూస్ అంటే తగ్గించడం. హౌస్ హోల్డ్స్లో ఎట్లా తగ్గించాలి? బై ఏ లార్జర్ కంటైనర్ ఇన్స్టెడ్ ఆఫ్ 2 స్మాల్ వన్స్. 2 చిన్నవి తీసుకునే బదులు ప్యాక్స్ ఒక లార్జర్ ప్యాక్ ఒకటి తీసుకున్నామంటే కొంత పర్సంటేజ్ ఈ ప్యాకేజింగ్ మీద, మెటీరియల్ మీద సేవ్ అవుతుంది. రెడ్యూస్ అది. లుక్ ఫర్ ప్రోడక్ట్స్ విత్ మినిమల్ ప్యాకేజింగ్. తక్కువ ప్యాకేజింగ్ ఉండే ప్రోడక్ట్స్ ప్రొక్యూర్ చేసుకోవచ్చు మనము హౌస్ హోల్డ్స్లో. ఇట్లాంటి ఆలోచనలన్నీ మీరు వీలైనంత వరకు ఏదో ఒకటి డైలీ అప్లై చేయడం మొదలుపెట్టండి. యూ ఫీల్ గుడ్, మనం కూడా మంచి పని చేస్తున్నాము, ఈ వేస్ట్ మేనేజ్మెంట్కి సహకరిస్తున్నాం. అలాగే గ్లోబల్ వార్మింగ్ కూడా తగ్గిస్తాం. ఇంకా వ్యాపార సంస్థలు ఏం చేయొచ్చు తగ్గించడంలో అంటే, రిడ్యూస్ రిఫర్స్ టు రిడక్షన్ ఆఫ్ హార్మ్ఫుల్, వేస్ట్ఫుల్, నాన్ రీసైకిలబుల్ మెటీరియల్. అంటే హాని కలిగించే పదార్థాలు, రీసైకిల్ చేయలేని పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిల్ని తగ్గించడం. డబ్బు కూడా తగ్గించవచ్చు, ఆదా చేయొచ్చు. ఇక్కడ పర్యావరణానికి కూడా రక్షణ కలిగించినట్టు అవుతుంది. యూ కెన్ లెసన్ ది పేపర్ వేస్ట్ బై ప్రింటింగ్ డబుల్ సైజ్డ్. మామూలుగా ప్రింటర్స్ ఉంటాయి కదా, బిజినెస్ ఆర్గనైజేషన్స్లో ప్రింటర్స్ ఉంటాయి. అప్పుడు మోస్ట్లీ డబుల్ సైడ్ ప్రింట్ చేసుకుంటే సరిపోద్ది, ఓన్లీ వన్ సైడ్ చేసేస్తూ ఉంటాం. అట్లా చేయడం వల్ల ఎన్నో ట్రీస్ సేవ్ అవుతాయి కదా. ఇంకా పునర్వినియోగం, రీయూస్. అది మరి హౌస్ హోల్డ్స్ విషయానికి వస్తే, బై రీయూజబుల్ ప్రోడక్ట్స్ సచ్ యాజ్ రీఛార్జబుల్ బ్యాటరీస్ యూజ్ అండ్ త్రో బ్యాటరీస్ కాకుండా రీఛార్జబుల్ అనుకో. బ్యాటరీస్ కూడా కొంచెం హార్మ్ఫుల్, అది మంచిది. మ్యాగజైన్స్ కావచ్చు, క్యాటలాగ్స్, పుస్తకాలు, ఇవన్నీ నైబర్స్ దగ్గర నుంచి తీసుకోవడం, బారో చేయడం, మన వాళ్ళకి ఇవ్వడం అలాగా. ఇంకా లైబ్రరీస్కి, స్కూల్స్, నర్సింగ్ హోమ్స్ వాటికంతా మనం కావాలంటే మన బుక్స్ ఇవ్వచ్చు. సో ఇప్పుడు నా విషయానికి వస్తే, మా సీనియర్స్ దగ్గర నుంచి పుస్తకాలు తీసుకునే వాళ్ళం, మళ్ళీ జూనియర్స్కి ఇచ్చేటోళ్ళము, మళ్ళీ మా అన్న దగ్గర నుంచి నేను బట్టలు వాడేటోడిని. ఇలాగా మనం ఏమంటే రీయూజ్ ఐడియాస్ మీరు కూడా వీలైతే మీ పిల్లలకి ఒకరికి వాడే అలవాటు, అట్లా క్లోజ్నెస్ కూడా వస్తుంది వాళ్ళ మధ్యలో. వాళ్ళ ఎల్డర్ సిస్టర్ బట్టలు వేసుకున్నప్పుడు అలాగా రీయూజ్ చేయడం తప్పు లేదు. ఇదేదో పేదరికమనో చెడ్డనో తప్పనో అనుకుంటారు, అట్లేం లేదు. రీయూజ్ చేయడం వల్ల పర్యావరణానికి మనం ఎంతో మేలు చేస్తున్నాం అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. పునర్వినియోగము వ్యాపార సంస్థల విషయానికి వస్తే, లుక్ త్రూ ది డిఫరెంట్ ఎక్విప్మెంట్, టూల్స్ అండ్ మెటీరియల్స్ your company uses on a constant basis. Opt for using as many compostable, reusable options that are available. అంటే నాన్ డిగ్రేడబుల్ వాడద్దు, కంపోస్టబుల్ వాడండి. ఆ తర్వాత రీయూజబుల్, మాటికి వాడేటివి ఏమన్నా ఉంటే అట్లాంటివి వాడాలి. అప్పుడే వ్యాపార సంస్థల్లో ఆ రీసెర్చ్ చేయాలి. రీసెర్చ్ చేస్తే అది ఇట్ సేవ్స్ లాట్ ఆఫ్ మనీ ఆల్సో. ఫోకస్ ఆన్ హౌ యూ కెన్ ఇంప్లిమెంట్ ది సేమ్ ప్రాక్టీసెస్ ఫర్ ప్రోడక్ట్స్ అండ్ మెటీరియల్స్ లైక్ ప్యాకేజింగ్, ప్రోడక్ట్ కంటైనర్స్, అట్లాంటివన్నీ. మెయిన్గా ప్యాకేజింగ్ మీద ఫోకస్ చేయాలి బిజినెస్ ఆర్గనైజేషన్స్లో. తర్వాత పునర్వినియోగం చేయగలిగినటివే
మళ్ళా వాడుతూ ఉండాలి ప్యాకేజింగ్లో. అలాగే వస్తువులు కూడా. రీపర్పస్, ఇది వేరే కొత్తది. రీపర్పస్ అంటే ఈ ఐడియా ఏమంటే, ఐడియా ఆఫ్ రీపర్పసింగ్ ఇన్వాల్వ్స్ టేకింగ్ ఐటమ్స్ దట్ వర్ మెంట్ ఫర్ వన్ పర్పస్ బట్ కెన్ బి యూజ్డ్ ఫర్ అదర్ పర్పస్. అంటే ఒక పని కోసం ఉన్న వస్తువుని వేరే దానికోసం ఇది వాడేసాము, తర్వాత ఇంకొక దానికోసం వాడచ్చు. దీన్ని అప్సైక్లింగ్ అంటారు. ఇన్ ది గ్రీన్ ఆర్ ఎన్విరాన్మెంటల్ సర్కిల్స్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అప్సైక్లింగ్. అవుట్ సైడ్ ది బాక్స్ థింక్ చేయాలి. దీనికోసం కొంత క్రియేటివ్గా ఆలోచిస్తే ఎట్లా వాడచ్చు వేరే రకంగా అనేది అర్థమవుతుంది మనకి. ఆ పని వాడేసాము, తర్వాత కొంచెం ఆర్టిస్టిక్గా దీన్ని ఏదో ఆర్ట్ పీస్ లాగా వాడుకోవచ్చు, లేకుంటే ఇంకొకటి ఏదో ఒకటి వాడుకోవచ్చు అనమాట. ఇప్పుడు క్లోత్స్ ఉంటాయి, వాటిని కట్ చేసి మాస్కులు చేస్తారు. ఇది ఈ పర్పస్ అయిపోయింది కాబట్టి. లేకుంటే ఇంకొకటి ఏదో వాడతారు. మసిగుడ్డలు వాడుతుంటాం కదా ఇళ్ళల్లో, దానికి మళ్ళీ సపరేట్ కొనే బదులు ఇవే వాడేసినట్టు వాడుతుంటారు. ఇలాగా ఈ వ్యాపార సంస్థల్లో వేరేగా ఉపయోగించడము రీపర్పసింగ్ అంటే, కలెక్టింగ్ ఎనీ ప్యాకేజింగ్ సచ్ యాజ్ కార్డ్బోర్డ్ బాక్సెస్, ప్యాకేజింగ్ మెటీరియల్ టు కీప్ స్టోరింగ్ అదర్ ఐటమ్స్. వర్క్ సైట్లో ఇవన్నీ పారేసే బదులు వేరే ఐటమ్స్ ఏమన్నా స్టోరేజ్లో స్టోర్ చేసుకోవడానికి వాడుకోవచ్చు కదా. ఏదన్నా రీయూస్ చేసుకోవడానికి పనికొచ్చేటివన్నీ ఒక ప్లేస్లో పెట్టుకుంటే యూ కెన్ కంటిన్యూ టు గో త్రూ ది ఐటమ్స్ ఇన్ దట్ ఏరియా అండ్ ఫైండ్ యూజెస్. అక్కడ ఒక చోట పెట్టేసి అన్నీ ఇక్కడ పెట్టేస్తుంటాం. ఇదంతా ఏం చేయాలనో తెలియదు, అక్కడ పెట్టేస్తాం. వాళ్ళు ఎవరన్నా వచ్చి వాటిని చూసుకొని వాటిల్లో ఏదైనా పనికొచ్చేదని కొత్త పర్పస్ కోసం పనికొస్తే అక్కడ పోయి పిక్ చేసుకుంటా అంటారు. ఇంకా రీసైకిల్, లాస్ట్ ఐటమ్. ఎనీథింగ్ దట్ కెన్ సర్వ్ యాజ్ ఎ సోర్స్ టు మేక్ అదర్ థింగ్స్ ఈజ్ కాల్డ్ రీసైక్లబుల్ మెటీరియల్. దాన్ని మళ్ళీ రా మెటీరియల్ లేక మార్చి మళ్ళీ కొత్త మెటీరియల్స్ ఏమైనా తయారు చేస్తే రీసైక్లింగ్ అంటారు. మెటీరియల్స్ దట్ కెన్ బి రీసైకిల్డ్ ఆర్ గ్లాస్, aluminum, plastic water bottles, metal scrap, different kinds of paper, electronics, computers, cellular phones, keyboards, batteries, other electronic equipment, textiles, wood, wire, cables, plastic products, rubber, ఇట్లన్నిటిని రీసైకిల్ చేయొచ్చు. ఇంకా వ్యాపార సంస్థల్లో ఎట్లా రీసైకిల్ చేయాలంటే, ఇఫ్ యువర్ బిజినెస్ డజంట్ ఆల్రెడీ స్టార్ట్ కలెక్టింగ్ కార్డ్బోర్డ్స్, మిక్స్డ్ పేపర్ ప్రోడక్ట్స్, కోమింగిల్డ్ మెటీరియల్స్ లైక్ ప్లాస్టిక్స్, అల్యూమినియం, గ్లాసెస్, అట్లాంటివి, ఆర్గానిక్స్, ఇవన్నీ కూడా కలెక్ట్ చేయాలా. మళ్ళా రాట్ అంటారు. రాట్ అంటే కాంపోస్టింగ్ అండ్ వామ్ ఫార్మ్స్. అది కాంపోస్ట్ చేసి తర్వాత దాన్ని ఎరువులాగా వాడుకోవచ్చు. మెథడ్స్ ఆఫ్ రీసైక్లింగ్, ఆర్గానిక్ వేస్ట్ అయితే అట్లా రీసైకిల్ చేస్తారు ఆర్గానిక్ వేస్ట్. మరి ఇన్ఆర్గానిక్ వేస్ట్ని ఫ్యాక్టరీస్కి తీసుకెళ్ళి వాటిని రీసైకిల్ చేస్తారనమాట. సో బిఫోర్ ఐ కంక్లూడ్, ఐ వుడ్ లైక్ టు సే రీయూజ్, రెడ్యూస్, రీసైకిల్. సేవ్ ది వరల్డ్. నో నీడ్ టు బి సూపర్ మ్యాన్. ఐ బ్రింగ్ వాట్ ఐ క్యాన్ టు ది టేబుల్. నేను ఏం చేయగలను అనేది నేను ఆలోచించాలి. మీరు కూడా అంతే. మీరు ఏం చేయగలరో ఆలోచించండి. యూ డోంట్ నీడ్ టు బి ఏ సూపర్ మ్యాన్. ఇవి చేస్తే చాలు. రీయూజ్, రెడ్యూస్, రీసైకిల్. వీటి మీద మీరు ఫోకస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ యూ మే కాల్ 8101010185. 85 number is only for WhatsApp. So remaining 405060 you may call those numbers, and you can you can subscribe to this channel and click bell symbol to get notifications. Have a good day. Bye bye.